అందరికీ నమస్కారం. ఈరోజు మనం హనుమాన్ మంగళాష్టకం చెప్పుకుంటున్నాము. ప్రతి మంగళవారము శనివారము ఎవరైతే ఈ హనుమాన్ మంగళాష్టకాన్ని 3 సార్లు కానీ 5 సార్లు కానీ 11 సార్లు కానీ మన శక్తి కొలది ఎక్కువ చేస్తామో మనం ఎంత చేస్తే అంత ఫలితాన్ని హనుమంతుల వారు మనకి ప్రసాదంగా ఇస్తారు. అంతేకాకుండా ఎటువంటి ఆపదలు లేకుండా గాలి ధూళి పిశాచ బాధలు కానీ అలాగే చేతబడులు కానీ చిన్నపిల్లలకి ఇబ్బందులు ఏమీ కలగకుండా ఆరోగ్యంగా ఉండేలాగా ఈ హనుమన్ మంగళాష్టకం మనకి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. కాబట్టి అందరూ కూడా మంగళవారము శనివారము కాకుండా ప్రతిరోజు ఒక్కసారైనా సరే ఈ మంగళాష్టకాన్ని చేసుకోండి, ఆనందంగా జీవించండి. పదండి హనుమాన్ మంగళాష్టకంలోకి వెళ్దాము. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీ మహాసరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అథ శ్రీ హనుమాన్ మంగళాష్టకం. ఓం వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే కరుణారసపూర్ణాయ ఫలాపూపప్రియాయ చ మాణిక్యహారకంఠాయ మంగళం శ్రీ హనుమతే సువర్చలకలత్రాయ చతుర్భుజధరాయ చ ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీ హనుమతే దివ్యమంగళదేహాయ పీతాంబరధరాయ చ తప్తకాంచనవర్ణాయ మంగళం శ్రీ హనుమతే భక్తరక్షణశీలాయ జానకీ శోకహారిణే సృష్టికారణభూతాయ మంగళం శ్రీ హనుమతే రంభావనవిహారాయ గంధమాదనవాసినే సర్వలోకైకనాథాయ మంగళం శ్రీ హనుమతే పంచాననాయ భీమాయ కాలనేమిహరాయ చ కౌండిన్యగోత్రజాతాయ మంగళం శ్రీ హనుమతే కేసరీపుత్రదివ్యాయ సీతాన్వేషపరాయ చ వానరాణాం వరిష్ఠాయ మంగళం శ్రీ హనుమతే. ఇది శ్రీ హనుమాన్ మంగళాష్టకం సంపూర్ణం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.